హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే సెకండ్ సాటర్డే, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. చికెన్ పకోడీ తిందాం అనుకుని చెప్పి 1 కేజీ చికెన్ తెప్పించుకొని శుభ్రంగా కడిగేసుకొని పసుపు, ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి, కొంచెం మైదా పిండి, అంటే అన్నీ ఒక్కొక్క స్పూన్ అనమాట. ఒక నిమ్మకాయ కూడా పిండేసుకుని శుభ్రంగా అంతా కలిపేసుకున్నాను. బాగా కలిపేసుకుని కొంచెం కలర్ఫుల్గా చిటికేడు కలర్ వేసి కలిపేసుకున్నాను. బండిలో ఆయిల్ కూడా కొంచెమే పోసాను అనమాట. 1/2 కేజీ అంత పోసి అన్నీ ఒక్కొక్కటి వేసుకున్నాను. చక్కగా పకోడీలాగా చూడండి, ఎంత క్రిస్పీగా, ఎంత సాఫ్ట్గా అయితే ఏగుతున్నాయి. ఇవి చాలా బాగుంటుంది. అందరేమో కోడిగుడ్డు, పెరుగు, గరం మసాలాలు వేస్తారు. అవి ఏమీ వేయకుండా చేస్తున్నానండి. చాలా బాగుంది. చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఒక కామెంట్ చేయండి. దీంతోపాటు కరివేపాకు, పచ్చిమిర్చి వేసాను. లాస్ట్లో నాకు ఒక ఐడియా వచ్చింది, దీని మీద చాట్ మసాలా వేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి. చాట్ మసాలా అయితే వేసి ఇలా కింద మీద ఇలా చేసి ప్లేట్లో వేసాను అనమాట. అసలు ఎంత మంచి స్మెల్, అసలు చాలా బాగుంది. దీంతో పాటుగా నిమ్మకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే సూపర్గా ఉంటుంది. వాసనకైతే నేనే ఆగలేకపోయాను. ఇక మా పిల్లలు అయితే అసలు ఇలా తిరిగి ఇలా చూసేలోపు ఒక ముక్క కూడా ఉంచలేదు. అంత బాగుంది, అంత టేస్ట్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. అసలు ఎప్పుడు మనం మసాలాలు ప్రతి దాంట్లో ఒకటే మసాలా వేస్తాం. అలా కాకుండా ఇలా సింపుల్గా చేసుకుంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేసుకుని తింటారు. చిన్నపిల్లలు కూడా తినవచ్చు. చాలా జ్యూసీగా, పైన క్రంచీగా చాలా బాగుంది. మీకు నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేసేయండి. ఒక కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.